అదిగో మా అక్క వచ్చేసింది. రేయ్, ఎవర్రా మీరంతా? అసలు నా తమ్ముణ్ణి ఎందుకు కిడ్నాప్ చేశారు? నీకు ముందే చెప్పాం కదా, ఆ మందాకినికి మేము గొప్ప ఫ్యాన్స్ అని. నోర్మోయ్, ఈ చిప్ప మొహానికి గొప్ప ఫ్యాన్సా? అసలు మీరెవరో నాకు తెలియాలి. మొహానికున్న మాస్కులు తీయండి. కాంతమ్మా, నీ మొహానుకున్న మేకప్ తీయమంటే నువ్వు తీస్తావా? నేనెందుకు తీస్తాను? ఆ మందాకిని విగ్గు తీయమంటే తీస్తుందా? నేనెందుకు తీస్తాను? మరి మేం పెట్టుకున్న మాస్కులు మేమెందుకు తీస్తాము? అది విన్నారు కదా. అయినా నీకు నీ తమ్ముడు కావాలా, మా మొహాలకున్న మాస్కులు కావాలా? నా తమ్ముడే కావాలి. అయితే మా మందాకిని మాకు ఇచ్చేయండి, మీ తమ్ముని మీకు ఇచ్చేస్తాం. అలాగే, పద. మందాకిని గారు, మీరు మా వైపుకి రండి. అవతారం, నువ్వు నా వైపుకి రా. ఆ, రా. ఆ. వెళ్ళు. అవతారం, నీకేం కాలేదు కదా? మందాకినక్క, నీకేం కాలేదు కదా? నువ్వు ఓకే కదా? ఎలా కాపాడుకోవాలా అని నాకు నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నానండి, అంతేనండి. ఓ, సెల్ఫ్ ప్రొటెక్షన్ కి ట్రైనింగ్ తీసుకుంటున్నారా? అవును సార్. ఒరే తమ్ముడు, నువ్వేంట్రా? అక్క నువ్వు ఆగు, నువ్వేం మాట్లాడుకో. అంతేనండి ఎస్ఐ గారు, మీరెళ్ళండి. అమ్మా చిట్టమ్మ, కోకిలమ్మ మేడం, మందాకిని ఎలాగో దొరికేసింది కాబట్టి నేను కుటుంబరావు గారిని రేపే తీసుకొచ్చి మీ ఇంటి ముందు దింపేస్తాను, సరేనమ్మా? ఒరే అవతారం, నువ్వు ఇట్రా, రా. మందాకిని అక్క, నువ్వురా. ఏ మందాకిని, పాపం మేయర్ సీట్లో కూర్చొని మేయర్ లాగా పెత్తనం వెలగబెట్టాల్సిన నువ్వు ఇలా నా ఇంట్లో కుక్కలాగా కట్టేసి ఉండడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. కానీ ఏం చేయను, తప్పట్లేదు. మేయర్ సీటు నీకొద్దే, మేయర్ పదవికి నాతో పోటీ పడొద్దే అని హచ్చి కుక్కని బతిమిలాడినట్టు బతిమిలాడా. విన్నావా? వీధి కుక్కలాగా ఎగిరెగిరి పడ్డావు. ఏమైంది? ఫైనల్ గా
నా చేతిలో కుక్క చావు చావబోతున్నావు. హుసే కాంతమ్మా, నన్ను చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? నేను చచ్చిన మరుక్షణమే ఆ నేరం నీ మెడకు చుట్టుకుంటుంది. నన్ను చంపిన హత్యా నేరంతో నువ్వు ఖచ్చితంగా జైలుకు వెళతావు. నేను నీ చేతిలో ఒక్కసారే చస్తాను, కానీ నువ్వు నన్ను చంపిన నేరానికి జైలుకెళ్ళి జీవితకాలం కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఏడ్చి చేస్తావు. ఏంటే నేను షాక్ పెట్టనని పగలబడి నవ్వా? నిజంగా షాక్ పెట్టేసరికి షాక్ అయ్యావా? చూడు, నిన్ను ప్రాణాలతో వదలడం కంటే ప్రాణాలు తీసి శవంగా వదలడమే నాకు చాలా ఈజీ పని. అయినా సరే నిన్నెందుకు వదులుతున్నానో తెలుసా? ఒక చిన్న అవకాశం ఇద్దామని. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పుడే కరెంటు షాక్ తో నిన్ను బూడిద చేయగలను. కానీ నీకు బతికే అవకాశం ఇస్తున్నా. బయట ప్రపంచంలో తిరిగే అదృష్టం కల్పిస్తున్నా. దాన్ని సద్వినియోగపరుచుకుంటావో దుర్వినియోగపరుచుకుంటావో నీ ఇష్టం. రేపు నిన్ను విడుదల చేశాక ఆ చిట్టమ్మ నిన్ను కిడ్నాప్ చేసిందని పోలీసులకి చెప్పాలి. అలా గనక చెప్పలేదో ఆ మరుక్షణమే నా గన్నులో ఉన్న బుల్లెట్ నీ వెన్నులో దిగుతుంది. ఆ తర్వాత శ్రీమతి మందాకిని గారు స్వర్గస్థులయ్యారు అని మన పార్టీ ఆఫీసులో నేనే నీకు సంతాపం ప్రకటించాల్సొస్తుంది. అర్థమైందా? అర్థమైంది. బతకాలి అంటే నేరం చిట్టమ్మ మీదకి నెట్టే. చావాలి అనుకుంటేనే ఆ నేరం నా మీదకి నెట్టు. ఇక బతుకుతావో చస్తావో నీకే వదిలేస్తున్నా. నీకు నచ్చినట్టు చావు. వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పకుండా ఏదో సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పావేంట్రా? ఏం చెప్పమంటావక్క? నువ్వు మందాకి నోటి నుంచి నిజం రాకుండా ఎంత పెద్ద ప్లాన్ వేసావో, ఆ సిట్టమ్మ కూడా నా నోటి నుంచి నిజం రాకుండా ఆ సిట్టమ్మ కూడా అంతే ప్లాన్ చేసిందక్క. చిట్టమ్మ ప్లాన్ చేసిందా? ఏం చేసిందిరా? ఏంటయ్యా నీ నస? ఇవన్నీ ఎందుకు కడుతున్నారు? మా జాగ్రత్త కోసం అవుతారం గారు. మీ జాగ్రత్త అంటే? మీ అక్కకి నేను అప్పగించడానికి తీసుకెళ్ళాక పొరపాటున పోలీసు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు అనుకో. నువ్వు వెంటనే నన్ను ఇల్లు కిడ్నాప్ చేశారని చెప్పావే అనుకో. మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా. అవును, అరెస్ట్ చేస్తారు. అలా అరెస్ట్ చేయకుండా ఉండటానికి ఈ బాంబులు. బాబులా, ఇది అన్యాయం, ఇది అక్రమం, దుర్మార్గం. నోర్మై, నువ్వు గనక పోలీసుల ముందు మేము గనక కిడ్నాప్ చేశామని చెప్పావో, అదిగో తన చేతిలో ఉన్న రిమోట్ చూడు, అది గనక నొక్కితే పుట్టుక్కున పేలి టపుక్కున చేస్తావు. అయితే పోలీసులు గనక నిన్ను పట్టుకుంటే వీళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారా అని నిన్ను వాళ్ళు అడిగితే లేదు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది. కాదు కూడదు అని ఓవర్ యాక్టింగ్ చేసావనుకో
తన చేతిలో ఉన్న రిమోట్ ని నొక్కుద్ది. వద్దు. అప్పుడు నువ్వు ఒక్కటి కాదు 100 ముక్కలు అవుతావు. వద్దదు, చచ్చినా చెప్పను. చెప్తే ఖచ్చితంగా చేస్తాను. అట్ట నన్ను బెదిరించారక్క. అందుకే పోలీసులకు అలా చెప్పానక్క. ఒరే పిచ్చి వెదవా, ఆ, ఆ, అవి నిజంగా బాంబులు కాదు, ఉత్త వంకాయలని చిట్టమ్మ చెప్పింది కదరా. అయినా సరే ఎందుకు భయపడి చచ్చావు? చూడండి గుండుగారు, ఈ బాంబుల్లో కావాలని ఒక గుత్తంకాయ కట్టిపెట్టాం. రేపు పోలీసులు అట్టుకున్నారనుకో, ఆ గుత్తంకాయని చూపిస్తాం. మిగతావన్నీ గుత్తంకాయలే అని అబద్ధం చెప్తాం. కానీ నిజానికి వీటిల్లో ఉన్నది మీ అన్నయ్య గారి ఆస్తిని కొట్టేయడానికి లేని వైష్ణవి ఉందని, ఇదిగో ఈ మిఠాయి కొట్టు చిట్టమ్మని మీ అన్న కూతురని నమ్మించి ఇక్కడి జనాల్ని, ట్రస్ట్ వాళ్ళని పిచ్చివాళ్ళని చేశారు. అందుకే ఆ దేవుడు ఈ డిఎన్ఏ టెస్ట్ రూపంలో ఈ చిట్టమ్మే మీ నిజమైన వారసురాలు కాదని నిరూపించారు. లాయర్ గారు, మీకింకా పిచ్చి తగినట్లేదు. ఎందుకంటే చిట్టెమ్మ మా అన్న కూతురు కాదు అని డిఎన్ఏ రిపోర్ట్స్ చెప్పాయి. ఏంటి సార్ మీరనేది? డిఎన్ఏ రిపోర్ట్ లో చిట్టమ్మ మీ అన్న కూతురు కాదని రిపోర్ట్ వచ్చిందా? అవును లాయర్ గారు, ఆ ట్రస్ట్ వాళ్ళకి చిట్టెమ్మ మీద అనుమానం వచ్చి మాకు తెలియకుండా డిఎన్ఏ టెస్ట్ చేయించారు. ఆ రిపోర్ట్లో చిట్టెమ్మ మా వారసురాలు కాదు అని తేలింది. ఇది అన్యాయం, అక్రమం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే, ఈ క్షణమే కాంతమ్మ ఇంటికి వెళ్ళండి. చిట్టెమ్మ అరికాల కింద ఉన్న పుట్టుమచ్చ చూడండి. అది చూశాకైనా చిట్టెమ్మ మీ వారసురాలని నమ్మండి. హలో చిట్టి మిఠాయ్. అయిపోయింది బావా, 5 నిమిషాల్లో టీ ఇచ్చేస్తాను. హలో, నేను నీ కోసం వచ్చానని చెప్పానా? మరి ఎందుకు వచ్చావు? ఆ, గత కొన్ని రోజులుగా టెన్షన్తో ఉంటున్నాం కదా, ఆ టెన్షన్ నుంచి రిలాక్స్ అవుదామని వచ్చాను. రిలాక్సింగ్ అవుతావా? అది కూడా ఈ కిచెన్లోనా? ఏ రిలాక్స్ అవడానికి పర్టికులర్ ప్లేస్ అని ఏమైనా ఉంటుందా ఏంటి? ఆ, అందమైన పెళ్ళం ఎక్కడుంటే అక్కడే రిలాక్సేషన్. ఆహా, నాకేం అర్థం కాలేదు. దొంగ, అన్నీ అర్థం అవుతాయి, నాతో చెప్పించాలని ఏమీ అర్థం కాలేదంటావు, అంతే కదా? ఏం నాకదంతా తెలీదు. ముందు నువ్వు టీ తాగు. ఇదిగో, నువ్వు ముందే టీ తాగు. నాకు తాగాలని లేదు. మరెందుకు టీ కావాలని అడిగావో? తాగాలని మూడు లేదని చెప్పాను గాని నువ్వు తాగిస్తే తాగనని చెప్పానా? ఓ, అదెంత భాగ్యం బావా. ఉండు, ఇప్పుడు తాగుతాను. పెట్టు. అమ్మో, నోరు కాలింది. ఏంటది? నోరు కాలింది. ఎక్కడ కాలింది బావా? ఎక్కడ? ఏది? చూపించు. ఎక్కడ కాలింది బావా? గుండెల్లో. ఇంత అందమైన పెళ్ళం చేతులతో కాఫీ తాగిస్తే నోరెందుకు కాలుతుంది? గుండెల్లో కదా కాలుతుంది. అది చల్లబడాలంటే ఒక ముద్దు ఇవ్వాలి. అది బావా, అప్పటికి తీరకపోతే మనం బెడ్రూమ్లోకి వెళ్ళాలి. బావా చాలు బావా, వదిలి బా. నీకు యాల పాల ఏది ఉండదు. ఏదైనా చూస్తే బాగోదు, వదిలి బా. నువ్వు తాగితే తాగు, లేదంటే లేదు. ఏ చిటి చిటి చిటి.
దాంతో లాయర్ గాడు ఇంటికెళ్ళి చిట్టెమ్మ కాలు కింద ఉన్న పుట్టుమచ్చ చూసుకో విన్నారనా అన్నాడమ్మా. దాంతో వీరనారాయణ చిట్టెమ్మ కాలు కింద ఉన్న పుట్టుమచ్చ చూడ్డానికి పెద్ద సినిమా హీరోలాగా బయలుదేరాడమ్మా. అక్కడ గనక చిట్టెమ్మ వాళ్ళ వారసురాలని తేలిపోయిందనుకో, అదేదో సినిమాలో పెద్ద హీరో నరికినట్టు మిమ్మల్ని నరికేస్తాడమ్మా. మీరు ఆ అన్న ఆహా అన్న జరగబోయేది మాత్రం అదేనమ్మా. కాస్త జాగ్రత్తగా ఉంటారని తమకు ఫోన్ చేశాను. ఉంటానమ్మా. హలో హలో ఒరే కోటిగా, నిజంగా మనం ఉంటానంటావా? ఏమైందక్క? ఇప్పటిదాకా ఏం కాలేదురా, కానీ మరికొద్ది క్షణాల్లో మనిద్దరం వీరనారాయణ చేతిలో చనిపోబోతున్నావురా. ఏంటంటున్నావక్క? అవునరా, ఆ లాయర్ గాడు వీరనారాయణ్ని కలిశాడంట. చిట్టమ్మే జమీందారు గారి వారసురాలని చెప్పాడంట. అయ్య బాబోయ్! అంతేకాదురా, చిట్టమ్మ కాలి కిందున్న పుట్టుమచ్చ చూడమని కూడా చెప్పాడంట. వాడొచ్చి చిట్టమ్మ కాలి కిందున్న పుట్టుమచ్చ చూశాడో అదే జమీందారింటి వారసురాలని తెలిసిపోతుంది. ఆ తర్వాత నా శవం పాడ మీద ఊరేగుతుంది. అయ్య బాబోయ్! ఏ ఘోరం అయితే జరగకూడదనుకున్నామో అదే జరిగిందన్నమాట. ఒరే తమ్ముడు, అర్జెంటుగా మనం ఏదైనా చెయ్యాలి. ఆ వీరనారాయణకి చిట్టమ్మే తనింటి వారసురాలని మాత్రం తెలియకుండా చెయ్యాలి. ఏం చేద్దామో ఆలోచించు. ఐడియా ఏమైనా వచ్చిందా? ఐడియా వచ్చిందక్క. ఏంట్రా అది? త్వరగా చెప్పు. అమ్మ చిట్టెమ్మ, బాబాయ్ ఒక్కడే వచ్చావుటి బాబాయ్? నానమ్మ రాలేదా? తను కార్లో ఉందమ్మా. నానమ్మని కారులో ఒక్కడమేటి బాబాయ్? ఆవిని కూడా తీసుకురావచ్చు కదా. ఆవిడ్ని తీసుకురావడం కాదమ్మా, నేనొచ్చింది నిన్ను తీసుకెళ్ళడానికి. నన్ను తీసుకెళ్ళడానికా? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? అవునమ్మా, ఒక నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నిజమా? ఏటా నిజం? లాయర్ గారు, ఒరే తమ్ముడు, అక్క, వీడు వీరనారాయణ్ని తీసుకొని నేరుగా ఇంటికొచ్చాడేంట్రా? అవునక్క. ఇక ఆ చిట్టెమ్మే జమీందారీ కూతురు అన్న విషయం దాయడం మన వల్ల కాదక్క. లాయర్ గారు, ఈ చిట్టెమ్మే మా జమీందారింటి వారసురాలని మీ నమ్మకం అవునా? అవును వీరనారాయణ గారు, ఈ చిట్టమ్మే మీ శంకరనారాయణ గారి పెద్ద కూతురండి. పద్దెనిమిదేళ్ల క్రితం మీరు పోగొట్టుకున్న మీ వైష్ణవిదేవి ఈ చిట్టమ్మేనండి. మీరేంటి మాట్లాడుతున్నారో నాకేంటి అర్థం కావట్లేదు. బాబాయ్, నేను మీ వారసురాలినేటి? అవును సార్, ఈ చిట్టమ్మ కోకిలమ్మ కుటుంబరావు గారి కూతురు సార్. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ ఎదవ పుట్టుమచ్చ గురించి చెప్పి
నా కొంప ముంచేశాడు. ఉసే కోకిలమ్మ అయిపోనదే. ఇక సిట్టమ్మే జమీందారు కూతురన్న ఇసింది ఆయటం మన చేతులు దాటిపోనది మన వల్ల కాదే. ఇంకాసేపట్లో ఈ ఎర్నారాయణ చేతిలో మన సాగు ఖాయమే. ఒకసారి అలా కూర్చోమ్మా. ఎందుకు బాబాయ్? ప్లీజ్, నీతో మాట్లాడే సమయం నాకు లేదు. ఒక్కసారి ఈ బాబాయ్ చెప్పింది చేయి చాలు. కూర్చోమ్మా. కూర్చోమని చెప్తున్నారు కదా, కూర్చో చిట్టమ్మా. వెళ్ళి కూర్చోమ్మా. కాంతమ్మా, ఒకసారి చిట్టెమ్మ పాదాలని చూపించు. బాబు గారు, నేనా? నువ్వే చూపించాలి. ఎందుకంటే గతంలో జరిగిన పాపాలన్నిటికీ పాత్రధారులం మేమే అయినా సూత్రధారివి నువ్వే కదా. పాపాల భైరవి, వచ్చి చిట్టెమ్మ పాదాల్ని చూపించు. అలాగే బాబుగారు. ఒసేయ్ చిట్టెమ్మా, నువ్వు జమీందారు గారి కూతురువని చెప్పుకోవడానికి నీ దగ్గర మిగిలిన ఏకైక సాక్ష్యం ఈ రోజు కనుమరుగు కాబోతుంది. ఇక ఎప్పటికీ నువ్వు మిఠాయి కొట్టు చిట్టెమ్మగానే మిగిలిపోతున్నావు. ఇదే ఈ కాంతమ్మ నీకిస్తున్న తీర్పు. వచ్చేరా. రారా. అక్క, నువ్వు చెప్పినట్టు చేశానక్క. సూపర్. ఏంటండి? ఎస్. చిట్టమ్మా, చిట్టమ్మా, ఏమైంది? ఏమైంది చిట్టమ్మా? అయ్యో, ఏమైంది? చిట్టి, చిట్టి, ఏమైంది చిట్టమ్మా? కాలు కాలింది కాదు. అయ్యో, మంట తట్టుకోలేకపోతున్నాను. కాలు కాలడం ఏంటి? ఏమైంది చిట్టమ్మా? అక్కడేదో పడుంది, నేను చూసుకోకుండా తొక్కేసాను. చిట్టమ్మా, నాన్న ఏమైంది నాన్న? ఈ అట్లకాడ ఇక్కడ ఎవరు పెట్టారు?
బుద్ధి లేని అడ్డగాడుదలు ఎవరు పెట్టుంటారా తమ్ముడు? ఇంకెవరు? ఈ లతే చూసుకోకుండా పెట్టుంటుంది. బుద్ధి లేని అడ్డగాడిద. ఒరే రవిచంద్ర, ముందు చిట్టమ్మని ఇక్కడ కూర్చోపెట్టండి రా. అవతారం వెళ్ళు, వెళ్ళి కూర్చోపెట్టండి. కూర్చోపెట్టండి. చూడక్క చిట్టి, బాగా నొప్పిగా ఉందా? తట్టుకోలేకపోతున్నాను. ఒక్క నిమిషం ఆగక్క, ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా వెళ్ళు. అవతారం చూడరా పాపం. అక్క తప్పుకోండి అక్క, ఒక్క నిమిషం అక్క. ఒక్క నిమిషం ఉండక్క, నొప్పి తగ్గిపోతుంది. అక్క ఒక్క నిమిషం అక్క. సేపు నాన్న, బావ చెప్పేది నిజమా? నా కాళ్ళ కింద పుట్టుమచ్చుందా? అంటే అంటే నేను జమీందార్ గారి పెద్ద కూతురు వైష్ణవిదేవినా? నేను జమీందారి గారి ఇంటి బిడ్డనా? చెప్పు నాన్న. ఇలా మౌనంగా ఉంటావేటి? చెప్పు నాన్న. ఇంకా అర్థం కాలేదమ్మా? మౌనం అర్ధాంగీకారం అంటారు. నీ కాలి కింద పుట్టుమచ్చ ఉంది కాబట్టే వాటిద్దరూ నోరు తెరవలేకపోతున్నారు. పసి వయసులోనే మా అన్న కూతుర్ని మాకు దూరం చేసి 18 ఏళ్ల మా కడుపు కోత కారణమైన ఈ నీచుణ్ణి ఏం చేసినా పాపం లేదు. చెప్పు బాబు. చెప్పు, ఎందుకిలా చేశావు? చెప్పు, మాట్లాడు. అయ్యా వీరనారాయణ గారు ఒక్క నిమిషం అండి. చిట్టమ్మ కాలు కింద పుట్టుమచ్చుందని ఈ లాయర్ గారు చెప్పడం కాతమా. అదే ఈ లాయర్ గారు చెప్పడం, ఆయన మాటలు నమ్మేసి మీరు ఆవేశంగా వచ్చేయడం. పాపం చిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ ఉందో లేదో తెలియక కుటుంబరావు టెన్షన్ పడటం. మౌనం అర్ధాంగీకారం అని మీకు మీరే ఫిక్స్ అయిపోయి అతన్ని పట్టుకొని కొట్టడం ఏంటండి? అయినా ఇదంతా ఇంటి దాకా వచ్చిన వాళ్ళు అసలు చిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ ఉందో లేదో అని తెలుసుకొని కదా ఈ కుటుంబరావు షర్టు పట్టుకోవాలి. మీరేంటండి అవేమీ చేయకుండానే, చిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ చూడకుండానే ఈ కుటుంబరావుని కొట్టడానికి సిద్ధపడిపోతున్నారు? అవును బాబాయ్, అసలు నా కాలి కింద పుట్టుమచ్చున్న విషయం నాకే తెలీదు. అలాంటిది మా అమ్మ నాన్నకు కూడా తెలియకపోవచ్చు కదా. నీ పాదం చూపించమ్మా.
పాపం ఎంత పెయిన్ గా ఉందో. ఏంటమ్మా కాలికేమైంది? అనుకోకుండా కాలు కాలింది బాబాయ్, అందుకే ఆయింట్మెంట్ రాసుకున్నాను. సార్, ఇది అనుకోకుండా కాలినట్లేదు, ఎవరో ప్లాన్ చేసి కారు కాల్చినట్టుంది. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? పని కట్టుకుని మరి చిట్టమ్మ కాలు కాల్చాల్సిన అవసరం ఎవరికుంటుంది? నీకే నీకే ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ఎప్పటికీ చేసినామే కోకిలమ్మ. సిట్టమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చి చాలా పెద్ద తప్పు చేసినామే. ఈ సమస్యకి ఆ దేవుడు ముగింపు ఎప్పుడెత్తాడో ఏటో అసలేమి తేలడం లేదే. చిట్టమ్మా, చిట్టమ్మా ఏమైంది? పిచ్చెక్కుతోంది బాబా, తలలో నరాలు తెగిపోయేలా ఉన్నాయి. నేను కోకిలమ్మ కుటుంబరావుల కూతుర్ని కాదని తెలుసు. అమ్మ నాన్నల బాధను చూస్తుంటే నేను జమీందారు బిడ్డని కూడా కాదనిపిస్తోంది. మరి నేను ఎవరి బిడ్డని? నన్ను కన్న వాళ్ళెవరు? చిట్టి, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నీ సమస్యకు కూడా అతి త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. పద వెళ్దాం, పద. ఒరే పులి, చెప్పండమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఈ రోజు నువ్వు నాకు చేసిన సహాయం మామూలు సహాయం కాదురా. ఆ జన్మాంతం గుర్తు పెట్టుకునే పెద్ద సహాయం చేశావురా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఊరికే పొగుడు వదిలేబాకండమ్మా. పైసలు ఏమన్నా ఇచ్చేది ఉందా లేదా? ఖచ్చితంగా ఇస్తాన్రా. ఇవ్వకపోతే నేనసలు మనిషినే కాదు. ఒరే అవతారం, రెడీ చేశానక్క. తీసుకురా పులి. అమ్మా, ఇది కళా నిజమా? నిజమేరా, తీసుకో. నా పిచ్చి కాకపోతే మీరెప్పుడు నాకు 50,000 ఇయ్యాలమ్మా?